వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దాపురంలో ఎన్డీఆర్ఎఫ్ కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. హన్మకొండ అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారగా సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు. వారి పరిస్థితిపై స్పందించిన పవన్ కళ్యాణ్ తన జీతం నుంచి ప్రతి నెల 5,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించి చిన్నారుల చదువు బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించారు. తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 years అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు పని చేస్తూ. ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవరు లేరు, పూర్తిగా అనాథలమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేరు, మేము ఇద్దరే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. తల్లిదండ్రులే పిల్లలండి, అనాథలండి. ఎప్పుడు వదిలేశారండి. ఎండ కాసినా వాన వచ్చినా అందులోనే ఉంటున్నారు. నా పిల్లలకి ఆధారం ఏమి లేదు, చూసి వాళ్ళు ఎవరో లేదండి అని చెప్పి చెప్తుంది. మీరు చూస్తారని మేము పరుగు చూడడానికి శక్తి లేదండి మాకు. పవన్ కళ్యాణ్ గారండి మీరు ఏదో చూడాలండి, పిల్లలకి రాసి పెట్టాలండి. మీరు అందరికీ 40 మంది 50 మంది పురస్కారం చేస్తారు, అలాగే పిల్లలు కూడా పురస్కారం చేయాలండి. పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో అనంతలక్ష్మి కాలనీలో తల్లి తండ్రి కోల్పోయినటువంటి 2 అనాథ పిల్లలండి. ఇక్కడ మేము ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళు పిల్లలు అనాథలు అయిపోయారండి. ఇరుగు పొరుగు మేము ఉన్నాం, ఏదో చూసి సహకరించగలం కానీ మాయ అంతంత పరిస్థితులు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి మనసున్న వ్యక్తి కాబట్టి మీరు ఆదుకునే అనాథ పిల్లల్లో మీరు భాగం అనుకుని వీరు కూడా మీకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఉండడానికి ప్రస్తుతానికి ఇల్లు కూడా సరైన లేదు, ఇల్లు కూడా లేదు, ఇలా సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళకి జీవనోపాధి, ముఖ్యంగా ఇప్పుడు జీవనోపాధి బ్రతకడానికి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకిద్దరికి దారి చూపించాడు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారండి. వాళ్ళకిద్దరికి చూసేవాడు కూడా ఎవరు లేరండి. ఆ పిల్లల దారేటో మీరే చూడాలండి. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి నా వందనాలండి. వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. వీళ్ళకి ఎవరు లేరు. అమ్మ వైపు చూడటానికి ఎవరు లేరు, నాన్న వైపు వాళ్ళు చూడటానికి కూడా ఎవరు లేరు. మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం ఏమైనా ఏదో ఒక క్షణంలో చూసి వచ్చేస్తున్నాం తప్ప వాళ్ళకి సహాయం ఏమి చేయడానికి కూడా మా పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. ప్రస్తుతం వాళ్ళు ఉండే ఇల్లు కూడా సరిగ్గా లేదు. దానిపైనే చిన్న బరకం వేసుకున్న గదిలో ఉంటున్నారు. ప్రస్తుతం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీ దయ వల్ల ఈ బిడ్డలు కూడా ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసాహారం స్వాధీనం. గుంటూరు లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనం. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.
తన సతీమణి రివాబా జడేజాతో కలిసి స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీతో సంభాషించే అవకాశం లభించడం గొప్ప అదృష్టం, గౌరవంగా భావిస్తున్నానని జడేజా ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ ఆలోచన విధానం, ఉత్సాహం, అంకిత భావం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో జడేజా ఏ గ్రేడ్లో కొనసాగగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బి గ్రేడ్లకు పడిపోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఏపీ 4 మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు. టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు మావోయిస్టుల పేరుతో బెదిరింపుల లేఖలు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కందుల దుర్గేష్ లేఖలపై ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరిగింది. फर्स्ट नंबर सार राधिका कोई बाबा इटुडो आज बॉक्स జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి, కాసింపల్లి 12, 13 వార్డులు మరియు కృష్ణ కాలనీలోని సింగరేణి స్కూల్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్లు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాంతియుత పారదర్శక ఎన్నికల కోసం పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మన కమ్మ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉండాలి. రాజకీయ నాయకుడి పదవీ కాలం 5 ఏళ్లే. ఐఏఎస్ ఐపీఎస్లకు 35 ఏళ్లు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీలో నెల రోజులు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మన కమ్మవారు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉంటే మనకు ధైర్యమని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అన్నారు. కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మన వాళ్ళు ఉంటే వారి పదవీ కాలం 35 సంవత్సరాలు. తెలుగులో మాట అంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆ మూలన కూర్చున్న కానీ బాగానే వడ్డిస్తారని. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, రాజకీయాల్లో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మనవారు ఉంటే మనకెంతో ధైర్యం.
ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మన నాయకుడే కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు నెల రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఐక్యం చేర్చుకోవాలి, మన బలం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం. అటువంటిది ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్లో మన కమ్మవారు అందరూ కనీసం ఒక్కొక్కరు 5 మందిని ప్రభావితం చేసి మనని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే మనకి ఎక్కువ సంఖ్యలో అవకాశాలు కల్పిస్తుందో కేజీఎఫ్ మీటింగ్ తర్వాత, ఈ మహానాడు తర్వాత మనం నిర్ణయించుకుందాం. మనకి ఎవరు చేదోడుగా ఉంటారో వారిని గెలిపించుకుందాం, వారితో మన జాతిని అభివృద్ధి చేసుకుందాం. కొట్టిన వాడికి స్టేషన్ బెల్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొని పెట్రోలు బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ కొత్త సాంప్రదాయానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. అంబటి విషయంలో ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు. ఇగో కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు. తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 30 వార్డులో ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు 57.64% పోలింగ్ నమోదైంది. గ్రీన్ పోలింగ్ స్టేషన్లు, ప్లాస్టిక్ రహిత కేంద్రాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఆకుపచ్చ తోరణాలతో అలంకరించిన హరిత కేంద్రాల్లో గులాబీ పువ్వులతో ఓటర్లకు స్వాగతం పలుకుతూ భారీగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్నా అట్లా కాదు.
అందరు పోకండి. సార్ తీసుకున్నారు. సార్ పెట్టి సార్ మీరైనా మాకు శత్రువులా? అట్లా చూస్తాను. మీరే అట్లా చేస్తాను. 10 సార్లు మీరు ఇచ్చినా కూడా మీరు ఓటు వినియోగించుకుంది. భూపాలపల్లి నుంచి వచ్చి నా ఓటు చేపెట్టండి సార్. మీరు వరంగల్ జిల్లాలో ఇవాళ మనము 2 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ ప్రక్రియ పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ అయింది. సో మార్నింగ్ పూట కొద్దిగా ఫాగ్ ఉన్నందుకు స్లోగా స్టార్ట్ అయినా ప్రస్తుతము నియర్ టు 35% పైన అయింది 11 గంటల వరకు నమోదైనంత వరకు. అండ్ ప్రతి స్టేషన్లో కూడా ఇప్పుడు ప్రజలు ఇంకా క్యూస్లో కనపడుతున్న పరిస్థితి ఉంది. సో రైట్ నౌ మనము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా అందరూ యూటిలైజ్ చేస్తున్నారు. లైక్ వీల్ చైర్స్ కానీ ఇంకా ఇతరత్ర వాటర్ ఫెసిలిటీస్ ప్రతి స్టేషన్లో అన్నీ అవైలబుల్ ఉండేటట్టు మనము చూసుకున్నాము. బోత్ వర్ధనపేట అండ్ నర్సంపేట 2 మున్సిపాలిటీస్లో కూడా ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతోంది. సో రైట్ నౌ మనము ఈవెన్ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ 2 మున్సిపాలిటీలకి 2 చొప్పున తీసుకున్నాము. సో ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ద్వారా పర్యావరణ హితమైన సందేశాన్ని అందిస్తూ ప్లస్ ఓటర్ శాతం పెంచే విధంగా మాకు పంచాయత్ ఎలక్షన్స్లో ఇది చాలా హెల్ప్ అయినాయి. సో అది ఈసారి కూడా మేము కొనసాగించాము. సో దట్ ఓటర్ శాతం పెరుగుతుందని. సో అలాగనే ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది ఇవి చూడడానికి కూడా వచ్చి మాట్లాడుకొని ఒక పండగ లాంటి వాతావరణంలో ఇది మొత్తము ఎలక్షన్ ఓటింగ్ అనేది జరుగుతుంది రైట్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూస్ ఫ్రమ్ వరంగల్, పీస్ఫుల్గానే జరుగుతుంది మొత్తం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల సాయం లబ్ధిదారులకు త్వరగా అందజేయడమే లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో హన్మకొండ కాజీపేట మండల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెక్కుల లబ్ధి అనేది నిజంగా కూడా జిల్లాలోనే అత్యవసరంగా తొందరగా అప్లై వచ్చిన నియోజకవర్గాలలో మొదటి స్థానంలో ఉన్న అత్యధికంగా కూడా మనం తీసుకురావడం. సుమారు 24 కోట్ల
24 కోట్ల రూపాయలు, 23 చిల్లర. అంటే అప్లై చేసినాక నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో అనేది కాకుండా మనం ప్రతి నెలలో 2 నుంచి 3 సార్లు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఆఫీసే కానీ, ఇక్కడే కానీ, క్యాంప్ ఆఫీస్ కానీ, ఇక్కడే కానీ. అంటే మన యొక్క ఆలోచన విధానం మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే విధంగా చేయాలనే తపన ఉంటే డివిజన్లలో కార్పొరేటర్లు కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు కానీ తెలియని వాళ్ళకు చేయూరులో ఉంటూ దాన్ని ఫాలో చేయడం వల్లే ఇలా మనం తొందరగా రీచ్ కాగలుగుతున్నాం. హోమాకుల లత, 5th డివిజన్ హోమాకుల లత, 5th డివిజన్ మిర్యాలకార కళ్యాణి, 5th డివిజన్ సయోధ, 5th డివిజన్ సయ్యేదా, 5th డివిజన్ రెడ్డి రాజమణి, 5th డివిజన్ షబానా. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందనే అనుమానం ఉండేది. మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు, అవి బయటికి ఎలా లీక్ అవుతున్నాయి? కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడని అనుమానంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేసీఆర్ దగ్గరున్న ఎక్విప్మెంట్ బయట పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారు. వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం గూటిబైలు గ్రామంలో ఒకే కాండంతో 7 రకాల విస్తీర్ణంలో వెలిసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమాంబ మర్రిమాను వృక్షం వద్ద శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్. బాగున్నావా? ఎందుకంటే 3 రోజుల ఈవెంట్ కి ఒకే స్టేజ్ సర్వ్ అవుతుంది. ఇదే రూట్ లో ఇలా తీసుకొని వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి అక్కడి నుంచి దిశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరిగింది. మర్రిమాన్ దగ్గర అనాదిగా శివరాత్రి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఎన్నికల ముందు శివబలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దెల్లంపల్లి దగ్గర 600 కిలోమీటర్స్ పైలాంగ్ కూడా నిర్మించడం కూడా జరిగింది. ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేమందరం ఇచ్చినట్టే. మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు,
మొన్న జరిగినటువంటి యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు సటార్పల్లో, ఈ రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరియు మన దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎప్పుడో ఒకటి ఈ వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా అని చెప్పి పిలుపునిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.